హైదరాబాద్ శంషాబాద్లో దారుణం చోటు చేసుకుంది. పోలీస్ హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ ప్రేమ పేరుతో ఓ యువతిని మోసగించి గర్భవతిని చేసిన ఘటన వెలుగులోకొచ్చింది. యువతికి అబార్షన్ చేయించేందుకు ఆర్ఎంపీ డాక్టర్ పద్మజను సంప్రదించాడు. అబార్షన్ చేసే క్రమంలో చికిత్స వికటించడంతో యువతి పరిస్థితి విషమంగా మారింది. హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గం మధ్యలోని యువతి మృతి చెందింది. మృతురాలు షాద్నగర్ రాయ్కల్ గ్రామానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం నిందితులు మధుసూదన్, ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ పరారీలో ఉన్నట్లు సమాచారం. డాక్టర్ పద్మజపై గతంలో పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ శంషాబాద్లో దారుణం చోటు చేసుకుంది. పోలీస్ హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న మధుసూదన్ ప్రేమ పేరుతో ఓ యువతిని మోసగించి గర్భవతిని చేసిన ఘటన వెలుగులోకొచ్చింది. యువతికి అబార్షన్ చేయించేందుకు ఆర్ఎంపీ డాక్టర్ పద్మజను సంప్రదించాడు. అబార్షన్ చేసే క్రమంలో చికిత్స వికటించడంతో యువతి పరిస్థితి విషమంగా మారింది. హాస్పిటల్కు తరలిస్తుండగా మార్గం మధ్యలోని యువతి మృతి చెందింది. మృతురాలు షాద్నగర్ రాయ్కల్ గ్రామానికి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. ఘటన అనంతరం నిందితులు మధుసూదన్, ఆర్ఎంపీ డాక్టర్ పద్మజ పరారీలో ఉన్నట్లు సమాచారం. డాక్టర్ పద్మజపై గతంలో పలు కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.